ఏడాది మొత్తం మీద నియామకాలు 8.3% వృద్ధి నమోదు చేయవచ్చని అంచనా వేస్తోంది నియామక సంస్థ ఫౌండిట్. గత డిసెంబర్లో ఉద్యోగ మార్కెట్లో కనిపించిన రికవరీతో సానుకూల సంకేతాలు ఏర్పడ్డాయని వార్షిక నివేదికలో పేర్కొంది సంస్థ. ఇక బజాజ్ ఆటో అప్డేటెడ్ చేతక్ మార్కెట్లో విడుదల చేసింది. 5 అంగుళాల TFT డిస్ప్లే స్క్రీన్తో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ ప్రీమియం వేరియంట్స్లో అందుబాటులోకి వస్తుంది. మరోవైపు యూపీఐ లావాదేవీలకు ఛార్జెస్ పై సంచలన కామెంట్స్ చేశారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CEO దిలీప్ ఆస్బే. వచ్చే 3 ఏళ్లలో పెద్ద వ్యాపారులు యూపీఐ లావాదేవీలపై సహేతుకమైన ఛార్జీలు చెల్లించవలసి వస్తుందన్నారు దిలీప్. Right, those were the business briefs. So, with Inside, Karunya is there. Good morning, Karunya. Good to see you in studio. Hi, good morning. Yes, so let's start with US markets. S&P alage Nasdaq vanni kuda decline idi manam chustunnam trend. How do you see this? Profit booking mode lo unnad market across the world, and S&P 500 Nasdaq renditloni మేము correction చూసాం. Nasdaq of course tech heavy index ఉంది, and Apple లో consistent గా selling అవుతోంది, and Apple is one of the biggest tech giants US equity markets లోనే. సో అక్కడ బాగా selling అయిన వల్ల Nasdaq కూడా బాగా హిట్ అయింది, and Dow కూడా ఓన్లీ మార్జినల్ గెయిన్స్ తోటే క్లోజ్ అయింది. సో ఇన్ఫాక్ట్ ఓవరాల్ వాల్ స్ట్రీట్ వి 3 ఇండిసీస్ S&P 500, Nasdaq Composite, Dow Jones 3 కూడా 9-week విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ చేసే ఫ్లోలో ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ యాపిల్ హ్యాస్ వేడ్ హెవీలీ, అండ్ యాపిల్ ది రబ్ ఆఫ్ ఎఫెక్ట్ మిగతా స్టాక్స్ టెక్ స్టాక్స్లో కూడా అయింది. అది కాక ఏషియా ఎక్విటీ మార్కెట్స్ అగైన్ దేర్ ట్రేడింగ్ ఓకే మిక్స్డ్, మోస్ట్లీ హైయర్. ఐ థింక్ ఓన్లీ కాస్పీ అండ్ ASX ఉన్నాయి, ఏవి నెగటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి రైట్ నౌ. బట్ స్లో ఆఫ్ ఎకనామిక్ డేటా ఇస్ ఎక్స్పెక్టెడ్. థాయిలాండ్ మ్యాక్రో నంబర్స్, సింగపూర్ రీటైల్ నంబర్స్, జపాన్ నుంచి కూడా రీటైల్ ప్రైవేట్ కన్జంప్షన్ డేటా వచ్చింది. సో ఇవన్నీ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ పికప్ ద మార్కెట్స్. కానీ గిఫ్ట్ నిఫ్టీ అన్ఫార్చునేట్లీ ఇస్ స్టిల్ ఇన్ ద నెగటివ్, అండ్ పాసిబ్లీ మేము కొంచెం ఇవాళ కూడా హైయర్ లెవెల్స్లో కొంచెం సెల్లింగ్ చూడొచ్చు. ఓకే, సో సెన్సెక్స్ అయితే క్లోజ్ టు 72,000 జంప్ అయిందని చూస్తున్నాం. సెన్సెక్స్ ఆఫ్ కోర్స్ నాట్ ఓన్లీ సెన్సెక్స్ బట్ నిఫ్టీ రెండు కూడా డ్రీమ్ రన్ చూస్తున్నాయి. అండ్ ఎస్, లాస్ట్ ఫ్యూ సెషన్స్లో ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూ ఇయర్లో మేము కొంచెం కరెక్షన్ చూసాం, అండ్ ఆ కరెక్షన్ కన్సాలిడేషన్ని మార్కెట్ ఎక్స్పర్ట్స్ రూల్ అవుట్ చేయటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది, అన్ఇంటరప్టెడ్ ర్యాలీ వచ్చింది, అండ్ ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ మొదలవబోతున్నది నెక్స్ట్ వీక్ నుంచి. 7th ఫిబ్రవరిని RBIది MPC మీటింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ క్యూస్ కొంచెం ఇన్వెస్టర్స్ని కాషియస్గా ఉంచుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ జస్ట్ ఎస్టర్డే నేను ఒక రిపోర్ట్ చదువుతూ ఉండేదాన్ని, FMCG నంబర్స్, కన్జ్యూమర్ కంపెనీ నంబర్స్ ఈసారి కొంచెం వీక్గా ఉండొచ్చు డిస్పైట్ ఫెస్టివ్ సీజన్. సో అవన్నీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు, అండ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఓన్లీ న్యాచురల్, రైట్? బికాస్ వీవ్ సీన్ దట్ ర్యాలీ, అండ్ 5 to 10% correction is normal. Okay, so the kotta samvatsaramlo unna one new year, is it like should we see it as a calendar change, or like sectors evanna bound abothunnayi? Of course it's a general question, but what is your like? See, I honestly nenu sontaga prediction cheyalenu markets kosam, but when we interact every Friday market experts toti, so what we understood is that banks ee ఏడాది బాగా కమ్ బ్యాక్ చేయొచ్చు. టెక్ స్టాక్స్ ఎక్కడ చాలా సెల్లింగ్ అయింది లాస్ట్ కింద ఏడాదిలోని, అక్కడ కూడా బాగా సెల్లింగ్, బాగా రికవరీ అవ్వచ్చు. ఎందుకంటే వెరీ వెరీ హై క్వాలిటీ కంపెనీస్ ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ద టాప్ టెక్ కంపెనీస్ బట్ ఆల్సో మిడ్ టియర్ టెక్ కంపెనీస్, కన్జ్యూమర్ టెక్ కంపెనీస్, వీటిల్లో బాగా ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. అండ్ PSUs and public sector banks both. Right, wonderful. So what about the stocks? Em focused on unnayi? Well, there's a long list, but before that I also want to sort of highlight Apple lo exactly ent avutundi. Endukante $175 billion wiped out. And it's only been 2-3 trading sessions. So $175 billion wipe out ayante it's a big deal. 2 downgrades within a week. Mundu Barclays the downgrade వచ్చింది. నిన్నేమో Piper Sandler అని ఇంకొక brokerage firm ఉంది, వాళ్ళు కూడా downgrade ఇచ్చారు. And in fact Piper Sandler is worried that demand for products including iPhone, the most hot selling product across the globe, iPhone ది కూడా demand కొంచెం tepid గా ఉండొచ్చని Piper Sandler's flag off చేశారు. వాళ్ళు న్యూట్రల్ చేశారు తన స్టాన్స్, తన రేటింగ్ ఆన్ ద స్టాక్. ముందేమో ఓవర్ వెయిట్ ఉండేది యాపిల్ మీద, ఇప్పుడు ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్ వచ్చింది.
టార్గెట్ ప్రైస్ కూడా $15 తో వాళ్ళు కట్ చేశారు. ఇప్పుడు $205 ఉంది టార్గెట్ ప్రైస్ ఆన్ యాపిల్ స్టాక్స్. సో డెఫినెట్లీ యాపిల్ is in the eye of the storm right now, and అన్ని brokerages markets కొంచెం డిమాండ్ గురించి వరీడ్ గా ఉన్నారు ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది వచ్చే క్వార్టర్స్ లోని. ఓకే, సో ఇట్స్ వెరీ అన్యూజువల్ ఇది కదా యాపిల్ మనం చూస్తే గనుక. ఎగ్జాక్ట్లీ, బికాజ్ యాపిల్ ఇస్ వన్ ఆఫ్ ద సాలిడ్ కంపెనీస్, ద బిగ్ టెక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, యాపిల్, దే ఆల్ మేక్ అప్, ఫేస్బుక్, మెటా, దే ఆల్ మేక్ అప్ ఫర్ బిగ్ టెక్, అండ్ యాపిల్ ఆఫ్ కోర్స్ హ్యాస్ బిన్ grappling with demand slowdown since last year. So repeatedly management demand slowdown flag off చేస్తోంది. China, which is their main market, అక్కడ demand weak గా ఉంది because of consumer spending కొంచెం strain అయింది because of the overall economic conditions. Ongoing patent dispute కూడా నడుస్తుంది యాపిల్ వాచెస్ ది విత్ సో దాట్ ఆల్సో కుడ్ బి a bit of a setback కంపెనీ కోసం. So let's get into stocks. Yes, so domestic stocks గురించి ఇప్పుడు మాట్లాడదాం. Grasim Industries is the big one. So board meeting ఉండేది వాళ్ళది, and board has approved a rights issue, almost 4,000 crore rupees the rights issue వాళ్ళు అప్రూవ్ చేశారు. 1821 rupees per share దీని ఇష్యూ ప్రైస్ ఉంటుంది, అండ్ 17th January ఓపెన్ అవుతుంది, 29th January ని కన్క్లూడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డేట్ రేంజ్ ఫర్ ద రైట్స్ ఇష్యూ. దెన్ యూ హ్యావ్ Q3 బిజినెస్ అప్డేట్స్. అఫ్ కోర్స్ డిసెంబర్ క్వార్టర్ కన్క్లూడ్ అయింది. సో RBL బ్యాంక్ తన Q3 నంబర్స్ ఇచ్చింది. 13% గ్రోత్ డిపాజిట్స్ లో అయ్యాయి. దెన్ గ్రాస్ అడ్వాన్సెస్ లో 20% గ్రోత్ అయింది. డాబర్ నంబర్స్, అగైన్ డాబర్ నంబర్సే కాదు, వాళ్ళు ప్రొజెక్షన్స్ కూడా ఇచ్చారు Q3 లో ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుందని. సో కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఇస్ ఎక్స్పెక్టెడ్ మిడ్ టు హై సింగిల్ డిజిట్ గ్రోత్ ఈసారి. ఇండియా ఎఫ్ఎన్బి సెగ్మెంట్ లో హై సింగిల్ డిజిట్ గ్రోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హెచ్పిసి, హోమ్ అండ్ పర్సనల్ కేర్ లో డాబర్ ఏమో growth in mid single digits expect చేస్తున్నారు. సో it's going to be an okay quarter. So let's see market ఎలా రియాక్ట్ అవుతుందో. mid to single high digit growth is not bad for a consumer company, but like I said, FMCGs కొంచెం పెయిన్ చూడొచ్చు ఈసారి తన రిజల్ట్స్ లోనే. సో దాందే ఒక ప్రివ్యూ మొదలైంది ఇప్పుడు, ఎలా ఎక్స్పెక్టేషన్స్, ఎలా నంబర్స్ రిజల్ట్స్ ప్యాన్ అవుట్ అవుతాయి. L&T ఫైనాన్స్ ది కూడా Q3 రిపోర్ట్ కార్డ్ వచ్చింది. రిపోర్ట్ కార్డ్, I mean it's just the business highlights of course. Retail disbursements 25% YOY growth. So retail loan book lo 31% growth అయింది. Realization of the portfolio 91% estimated ఉంది. So very good numbers. L&T ఫైనాన్స్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ చేయొచ్చు. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈసాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీటిలన్నిటివి Q3 రిపోర్ట్ కార్డ్స్, Q3 బిజినెస్ హైలైట్స్ వచ్చాయి. సో దీస్ స్టాక్స్ కుడ్ బి ఆన్ ద రేడార్ టుడే. ఫార్మాలో మేము మాట్లాడితే లూపిన్ కి టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది US FDA నుంచి. కొత్త డాపాగ్లిఫ్లోజిన్ అండ్ సాక్సాగ్లిపిన్, దిస్ ఇస్ క్వైట్ టంగ్ ట్విస్టర్, బట్ ఈ రెండు ANDAs. సో దీనికోసం అబ్రీవియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ ANDA, వీటి కోసం టెంటేటివ్ అప్రూవల్స్ వచ్చాయి. అదానీ ట్రాన్స్మిషన్, ఆఫ్ కోర్స్ జెఫ్రీస్ ఒక నోట్ వచ్చింది. జెఫ్రీస్ అ బిగ్ గ్లోబల్ బ్రోకరేజ్, వాళ్ళు అంటున్నారు అదానీ ట్రాన్స్మిషన్ విల్ బి ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ గేమ్ చేంజింగ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఏవేవి రిఫార్మ్స్ అవుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ద May 2024 రిపోర్ట్ తర్వాత కూడా అదానీ ట్రాన్స్మిషన్ విల్ బి అ కీ బెనిఫిషరీ. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, డిస్కామ్స్, వీటిలందరికీ ఓవరాల్ వీళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కానీ అదానీ ట్రాన్స్మిషన్ విల్ బి ద కీ బెనిఫిషరీ అని జెఫ్రీస్ అండం. PFC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, తన బోరోయింగ్ ప్రోగ్రామ్ రివైజ్ చేసింది. ముందేమో 80,000 crores వాళ్ళు మార్కెట్స్ నుంచి రేస్ చేసే ప్లాన్స్ ఉండే వాళ్ళకి, ఇప్పుడు అది రివైజ్ చేసి 1.05 lakh crore దే వాంట్ టు రేస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. సో మార్చ్ 2024 ముందే వాళ్ళు ఈ అమౌంట్ అంతా మార్కెట్స్ నుంచి రేస్ చేయబోతున్నారు. జూపిటర్ వ్యాగన్స్ కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 473 crore rupees ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేస్తారు 697 బోగీ ఓపెన్ మిలిటరీ వ్యాగన్స్ కోసం టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో జూపిటర్ వ్యాగన్స్ డెఫినెట్లీ వాళ్ళ లైమ్ లైట్ లో ఉండొచ్చు. రెండు క్యాండిడేట్స్ ఉన్నాయి బల్క్ డీల్స్ కోసం. వన్ ఇస్ సన్టెక్ రియల్టీ, పబ్రా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ 2% స్టేక్ ఆఫ్లోడ్ చేసింది కంపెనీలోని. అండ్ పబ్రా ఇస్ అ బిగ్ నేమ్. సో వాళ్ళు 2% ఆఫ్లోడ్ చేశారంటే కొంచెం మేము అక్కడ పెయిన్ చూడొచ్చే వాళ్ళ దానివల్ల. శోభాలో మేము చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. 20% ద స్టాక్ సోల్డ్ యెస్టర్డే. సో శోభాలో ఫారెన్ ఇన్వెస్టర్ డెండానా ఇన్వెస్ట్మెంట్ మారిషస్ 0.5% ఎక్విటీ కొనుక్కున్నారు. ఇన్ఫాక్ట్ మోతీలాల్ ఓస్వాల్ నిన్న ఒక కొత్త రిపోర్ట్ రిలీజ్ చేసింది. అండ్
దే సెడ్ శోభా ఇస్ వన్ ఆఫ్ దర్ టాప్ బెట్స్ 2024లో. అండ్ ఆఫ్టర్ దాట్ మేము చూసాం, అండ్ ఎస్టర్డే అఫ్ కోర్స్ ఫ్లేవర్ ఆఫ్ ద డే కూడా రియల్టీ ఇండెక్స్ ఉండేది. 4% కన్నా ఎక్కువ లాభాలు మేము చూసాం రియల్టీ ఇండెక్స్ మీద, అండ్ శోభా వాజ్ ద బిగ్ ట్రిగర్ దే. సో ఇవాళ ఫర్దర్ ఈ ఫారిన్ ఇన్వెస్టర్ కూడా పర్చేస్ చేశారు స్టాక్. సో డెఫినెట్లీ ఆల్ ఐజ్ అగైన్ అంటే రియల్టీలో డెఫినెట్లీ చాలా యాక్షన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో గివ్ మీ సెన్స్ ఆఫ్ ఆటో సెక్టర్, ఈ క్రెడిట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అయితే కనుక విల్ ఇట్ బి ఇంకా బాగుంటుంది అనుకోవచ్చు 2024లో? సి ఆటో సెక్టర్ ఈజ్ డెఫినెట్లీ రికవరింగ్, అండ్ అది మేము స్టాక్ ప్రైస్లో కూడా అండ్ ఫైనాన్షియల్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ చూసాము. అండ్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, క్రెడిట్ ఇన్పుట్స్, పిఎంఐ స్కీమ్స్, ఇవన్నీ అఫ్ కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవరాల్ కోసం దే వెరీ వెరీ పాజిటివ్. So auto sector definitely is because it's a cyclical sector, and last few years నుంచి మేము చూసాం బాగా పెయిన్ undergo అయింది ఈ సెక్టర్. ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు ట్రాక్ ఆటోస్ వెరీ క్లోజ్లీ, అండ్ ఎవర్ సిన్స్ ఐ హవ్ బీన్ ట్రాకింగ్ ఇట్, నేను డౌన్ఫాలే చూసాను లాస్ట్ 4-5 yearsలో, పెయినే చూసాను ఆటో సెక్టర్లో, అండ్ కోవిడ్ ఓన్లీ మేడ్ ఇట్ వర్స్. సో ఇప్పుడు డెఫినెట్లీ రికవరీ ఉంది, పర్చేసింగ్ పవర్ ఇస్ కమింగ్ బ్యాక్, సో దేర్ ఇనఫ్ డిమాండ్. స్పెషలీ సివీస్లో మేము రికవరీ చూస్తున్నాము, పీవీస్ కార్స్లో మేము రికవరీ, స్పెషలీ ఎంయూవీస్ యూటిలిటీ వెహికల్ స్పేస్లో స్ట్రాంగ్ రికవరీ ఉంది. 2-wheelers చూస్తే ప్రీమియమైజేషన్ మీద ఫోకస్ ఉంది. సో ద లైక్స్ ఆఫ్ హీరో మోటోకాప్, రాయల్ ఎన్ఫీల్డ్, వీటికి బెనిఫిట్ అవుతుంది. బజాజ్ ఇస్ నౌ డూయింగ్ అ బైబ్యాక్ నెక్స్ట్ వీక్. సో క్లియర్లీ ద కంపెనీస్ ఆర్ ఆల్సో వెరీ ఆప్టిమిస్టిక్. బైబ్యాక్ ఒక కంపెనీ చేస్తోందంటే దే ఆర్ పాజిటివ్ ఆన్ దేర్ ఓన్ స్టాక్ ప్రైస్, దేర్ ఓన్ ప్రాస్పెక్ట్స్. సో అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ బైబ్యాక్ ప్లాన్స్ యూజువలీ చేస్తారు, విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ అ గుడ్ సైన్. బజాజ్ కి అయితే డెఫినెట్లీ ఇండివిజువల్లీ గుడ్ సైన్, బట్ ఓవరాల్ సెక్టర్ ఇస్ ఆల్సో ఓన్లీ గెటింగ్ బెటర్. రైట్, సో సో లెట్స్ హోప్ దట్ కంటిన్యూస్. థ్యాంక్ యూ కారుణ్య. సో ఇవాళ సాక్షి స్టూడియోస్కి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. లెట్స్ హోప్ దట్ నెక్స్ట్ వీక్ కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అనుకోవచ్చు. బట్ ఈవినింగ్ బులెటిన్లో మనం మాట్లాడదాం ఈ రోజు ఎలా ఎండ్ అవుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. దట్స్ ఆల్ ఇన్ సాక్షి మనీ మంత్ర దిస్ మార్నింగ్.